బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఇక్కడ చాలామంది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు, ఒక సన్యాసి అవ్వటం కోసం గృహస్థాన్ని వదిలిపెట్టాల్సి వస్తూ ఉందా అని అడిగే ప్రశ్నకు అనంతబాయి చెప్తున్నటువంటి సమాధానం, మనము ఏమిటి, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, మన యొక్క గుర్తింపు ఏంటి, సామాజిక ప్రతిష్ట ఏమిటి, ఎలా మనం సన్యాసిగా అవుతూ ఉన్నాం, ఎలా మనం గృహస్థాన్ని వదిలిపెట్టాల్సి వస్తూ ఉంది, గృహస్థమును ఎంత భారము అనిపిస్తుంది అంటే కొంతమందికి బాధ్యతలను తీసుకోవాల్సి వస్తూ ఉంది. అందుకనే బుద్ధిలో గృహస్థాన్ని వదిలిపెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది. మన యొక్క అవగింపు ఏంటి, ఎలా దీన్ని విముక్తి పొందాలి, దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది. ఎలాంటి జీవితమును మీరు పట్టుకొని కూర్చున్నారు? చూడండి, వృద్ధాప్యం వచ్చిందనుకోండి, అది వెళ్ళిపోయిన తర్వాత మరలా రాదు కదా. ఒకసారి వృద్ధాప్యం వచ్చింది, చనిపోయాము, మరలా యవ్వనము అనేది వస్తుందా? యవ్వనం అనేది ఒకసారి వచ్చి మీకు పోయింది, రెండోసారి రాదు కదా. ఇది అర్థం చేసుకోవాలి. అంటే మీరు దేన్నైతే పట్టుకొని కూర్చున్నారో గాలిలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది ఏంటి. ఇంత టెన్షను పెట్టుకుంటూ ఉంటారు, గృహస్థాన్ని వదిలిపెట్టాల్సి వస్తుందా, సన్యాసిగా కావాల్సి వస్తుందా, మన ప్రతిష్ట ఏమవుతుంది, మన యొక్క ప్రతిష్ట మరలా పైసలతోటి ఎలా పొందగలము, పైసలు మన దగ్గర తిరిగి రావు కదా, ప్రతిష్ట పోయినా పైసలు రావు కదా, పైసలతోటి ప్రతిష్ట రాదు కదా. ఇలాగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ రోజైతే మీ జోబులో పాయి పైసా అనేవి చిల్లి గవ్వ కూడా ఉండవో అప్పుడు మీ ప్రతిష్ట ఎలా పోతుంది అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఈ రోజు వరకు ఏది జరిగినా కూడా మీకు సలాం చేస్తూ ఉన్నారు, రామ్ రామ్ అంటూ ఉన్నారు. బహుశా మీకు ఈ యొక్క డిగ్రీ బదులుగా, మీకు పైసా డబ్బులు బదులుగా, బిజినెస్ బదులుగా ఏ రోజు అయితే మీకు ఛాన్స్ లభించిందో అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. మీరు ఇల్లు వాకిలి ఏది వదులుకోవాలన్నా మీ యొక్క అమ్మా నాన్నను, సోదరి సోదరులకు అప్పుడు ఏ వాల్యూ అనేది ఉండదు. మీరు సంపాదన వదిలిపెట్టేస్తూ ఉంటారు. అన్నీ కూడా మీ యొక్క జీవితాన్ని చూసుకుంటూ ఉండాలి. నేను ఎక్కువలో ఎక్కువ చెప్పేది ఏమిటి అనగా, మీరు ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో మీరు ఏమవుతుంది, నా యొక్క గుర్తింపు ఏమవుతుంది, సామాజిక ప్రతిష్ట తోటి ఎలా 4 రోజులు ఉంటాము, ఎన్ని రోజుల్లో 4 రోజుల యొక్క జీవితం కదా, ఇది మున్నాళ్ళ ముచ్చట 4 రోజుల జీవితము ఎందుకంటూ ఉంటాము అంటే 5వ రోజు అంతా కథమైపోతుందని తెలుసుకుంటాము. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగమైనా సరే, ఎంత పెద్ద పోస్ట్ అయినా సరే, రిటైర్ అయిపోయాము అంటే దాని యొక్క ప్యూన్ అయినా సరే సలాము కొట్టకపోతే వారి లోపల అహంకారం అనేది వస్తుంది, నాకు సలాం కొట్టలేదు అని.
ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం కదా, నా ఎదురుగా ఏ సోదరుడైతే ఉన్నాడో ఇగో కూర్చుంటుంది. ఏమీ కాదు, దేహము, దేహ సంబంధికులు ఏమీ అప్పుడు ఆ, స్మృతిలోకి రారు. అనంత అనంత జన్మల నుండి మీ వెనకాల వీళ్ళందరూ కూడా ఉండనే ఉన్నారు. ఒక్కో జన్మలో ఒక మిత్ర సంబంధికులు, సోదరులు. అనంతమైనటువంటి సార్లు బాపు, అనంతమైన సార్లు సోదరి సోదరులు, అనంత అనంత భార్య, అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క భార్య, పిల్లలు, ఇలాగ హోల్సేల్గా వస్తూనే ఉన్నారు కదా జన్మ జన్మాంతరాల నుండి. మీరు భగవంతుడి నుండి చాలాసార్లు అడుగుతూ ఉన్నారు, చాలాసార్లు కలుస్తూనే ఉన్నారు, మీ కర్మ భోగాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఒకవేళ వాళ్ళే బికారీగా అయిపోయారనుకోండి, అదే వస్తువులు మరలా నడుస్తూ ఉన్నాయనుకోండి, ఎప్పటి వరకు మీరు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడుతూ ఉంటారో, మీ యొక్క భోగ ప్రతిష్ట ఏదైతే ఉందో దాని వెనకాల పిచ్చివాళ్ళు అయిపోతూ ఉన్నారు. ఇంద్రుడి దగ్గర చూడండి, స్వర్గంలో ఎంతో అప్సరసలు, అద్భుతమైన అందమైన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ భూమి మీద ఇలాంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మరి నలుగురు ఐదుగురు ఎవరో కిందకు వచ్చారు ఆ యొక్క అప్సరసల్లో. ఊర్వశి, మేనక, రంభ, తిలోత్తమ, మరి వీళ్ళందరినీ కూడా జబర్దస్తుగా అప్సరసలు కిందకి ఋషులు మునుల యొక్క తపస్సును భంగం చేయటం కోసం. ఇంకొక విషయం కూడా చూడండి, స్వర్గలోకంలోనే ఎంతో గొప్ప గొప్ప అద్భుతమైన అందమైనటువంటి అప్సరసలు, స్వర్గంలో ఉండేటువంటి దేవకన్యలు ఉన్నారు. కానీ ఆ ఇంద్రుడు ఋషిపత్ని, గౌతముని మహాముని యొక్క ఋషిపత్ని అహల్య వెనకాల పడ్డాడు. అంటే వారి యొక్క ఆలోచన చూడండి, అక్కడ కూడా ఏదైతే భోగం ఉన్నదో అన్నీ అనుభవించాడు. అయినా ఇంకా ఏమి భోగ వికారము ఆయన మనసులో ఉందో ధర్మాన్ని వదిలేసి ఇంతకంటే గొప్పవాళ్ళు అక్కడ ఉన్న ఈ యొక్క ఋషిపత్ని వెనకాల పడ్డారు. అంటే బుద్ధి ఎంత తమో ప్రధానమైపోయింది. ఎంత బుద్ధిలో తమో ప్రధానం ఉంటుందో అలాంటి స్మృతులు ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే స్వర్గానికి వెళుతూ ఉంటారో ఆత్మ, అక్కడ స్మృతి అనేది వారికి లభిస్తూ ఉంటుంది. భోగం యొక్క సంకల్పాలు, మీ యొక్క స్మృతి అక్కడికి చేరుతూ ఉంటుంది. మీ యొక్క భోగ విలాసాలు, కామనలు సూక్ష్మ కారణ శరీరంలో రికార్డింగ్ అయి ఉన్న కారణం వల్ల అక్కడ దాకా వెళ్ళినా కూడా ఈ విధమైనటువంటి చింతన నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, డిజ్నీ వరల్డ్లో పంపించారనుకోండి, అక్కడ కూడా భగవంతుడు మీకు స్మృతి రారు. ఎందుకంటే అక్కడ కూడా భోగ వృత్తులు ఉంటూనే ఉన్నాయి, తిరుగుతూ ఉంటాయి. తిరిగేటువంటి ఉయ్యాల ఉన్నది, కూర్చుంటూ ఉంటారు, తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. 100 సార్లు ఉయ్యాల అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. జైంట్ వీల్ ఉంది, పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది, రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుడులాటలో బుద్ధి మీది ఏ విధంగా అయిపోతుంది, మీ యొక్క స్మృతి అక్కడ భంగం అయిపోతుంది. ఇలాగా స్వర్గంలో ఎప్పుడైతే భోగ విలాసంలో ఉంటుందో మీ యొక్క స్మృతి కేవలం భోగ విలాసాల మీదే ఉంటుంది. భోగ వృత్తుల్ని తొలగించుకోవాలి, స్మృతి అనుసారంగా వాటిని మీరు పట్టుకోవాలి. కూర్చుంటున్నారు,
అనుభవము పొందాలి కదా! మీకు సత్యం, యథార్థ జ్ఞానం బుద్ధిలో రానంత వరకు దానినే ఆధారంగా తీసుకుంటారు. ఎవరి బుద్ధిలో అయితే ఈ యొక్క తుపాకీ పేల్చాలని సంకల్పం వస్తుందో వాళ్ళ భుజం మీద పెట్టి పేలుస్తారు. మీరు మోసపోతూ ఉంటారు. ఇతరులను అలా వాడుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఇతరుల మీద అలా ఉసుకొల్పుతూ ఉంటారు. మీ బుద్ధి కూడా మోసపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ లోపల స్వచ్ఛత కనిపిస్తూ ఉంటుందో అప్పుడు తాడులాగా స్పష్టంగా కనపడుతుంది. లేకపోతే చీకట్లో అజ్ఞానం తాడు కూడా పాములాగా కనిపిస్తూ ఉంటుంది. మీ బుద్ధి మోసపోతూ ఉంటుంది. ఇంద్రియాలు కూడా మోసపోతూనే ఉంటాయి. లగాతార్ మోసపోతూనే ఉంటారు. సుఖము అనేది ఆ, తెలియనే తెలియదు యథార్థం. ఏదైతే మనము కామన సాధారణం అనుకుంటూ ఉంటారో అదే ఆకర్షణ ఖాతా అనేది వస్తూ ఉంటుంది. అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు. దీనిలో ఏ తప్పు అనేది ఉండదు. ఎలాగా? మానవుడు ఒక జీవి. ఆ జీవి ఎప్పుడైతే ఈ యొక్క పంచతత్వాల్లో స్థూల ప్రపంచంలో ఇరుక్కుపోతూ ఉంటారో ఎప్పుడైతే ఇంద్రుడు ముల్లోకాలకు మాలిక్, భూమికి, భూలోక భువర్లోక స్వర్గలోకానికి, పృథ్వీకి మాలిక్ అయిన స్వయమే అప్సరసలు ఉన్నప్పటికీ ఋషిపత్ని వెనకాల పడ్డారు అంటే ఎంత తమో ప్రధాన భోగ విలాసాలు ఉన్నాయి. మీరేం చేస్తారు? స్వర్గంలోకి వెళ్ళి స్వర్గంలో ఉండే ఇంద్రుడికే ఈ ఓలేదు. అక్కడ కామ క్రోధ లోభ మోహ అహంకారాలు వైరము ద్వేష వాసనలు ఉన్నాయి. కాబట్టే కదా భూమి మీదకి వచ్చి ఫాలో చేస్తూ ఉన్నాడు. భూమి మీద వాళ్ళు మరి ఇక భూమిని వదిలేసినా అవి వదిలేయటం లేదు. భూమి వెనకాల పడుతూ ఉన్నారు. మీ యొక్క స్వర్గంలో మీ యొక్క వెనకాల పడటము, స్వర్గం వెనకాల మీరు పడుతూ ఉన్నారు. స్వర్గంలో ఉండేటువంటి ఇంద్రుడు కింద భూమి మీద ఉన్న అప్సరసలు ఋషిపత్నుల వెనకాల పడుతూ ఉన్నాడు. వదిలిపెట్టేది లేదు. ఇంద్రలోకంలో కూడా మీ వెనకాల మీ లోపల ఉన్న కోరికలు వాసనలు వస్తూనే ఉంటాయి. ఎందుకనంటే ఈ యొక్క కామ క్రోధ లోభ మోహ అహంకారాలన్నీ కూడా సూక్ష్మ కారణ శరీరంలో ఉంటూ ఉంటాయి. మీ బుద్ధిలో వీటన్నిటిపైన ఫోకస్ చేస్తూ ఉండాల్సిందే. మీ యొక్క మనసు లోపల ఏదైతే ఉన్నదో పొరపాటున ఇవన్నీ కూడా సాఫ్ చేసుకోవాల్సి వస్తూనే ఉంటే గనక దాని వెనకాల పడిపోతాం. అందుకని సాఫ్ చేసుకోవాలి. వారిని మాఫీ చేసుకోవాలి. క్షమాపణ కోరుతూ ఉండాలి. మనసు అల్టిమేట్గా గాడ్ అయితే కాదు. అర్థం చేసుకోండి. మనసు ఎంత ఆమ్, పవిత్రంగా తయారు చేసుకోకపోతే అంత పతనం చేస్తూ ఉంటుంది. అదేం పవిత్రంగా ఉండదు కదా ఎప్పుడు. చంచలమైనది, కోతి లాంటిది, పరుగులు తీస్తూ ఉంటుంది. ఏదో ఒక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది. 1, 2, 3, 4 అనే రాయటంతో మీకు అన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. లేకపోతే మీరు యథార్థంగా జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోతే మీ జీవితం బేకారుగా వెళ్ళిపోతుంది. బాధ అనేది కలుగుతూ ఉంటుంది. మీరు మాట్లాడలేకపోతూ ఉంటారు, ఫాలో చేయలేకపోతూ ఉంటారు. విషయాలు అర్థం చేసుకోవాలి. ఏదైతే ఉన్నదో జ్ఞానం గృహస్థంలో ఉంటూ నేర్చుకోండి అని బాపూజీ చెప్పారు. గృహస్థాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. తెలుసుకోండి. దేని వెనకాల మీ మనసు పోతుందో దాన్ని కంట్రోల్ చేసుకొని వెనక్కి తెచ్చుకోవాలి. వదలకపోతే దాన్ని కొట్టి కొట్టి విడిపించుకోవాలి. బుద్ధి మీ యొక్క కామల్ని వెనకాల ఉంటే దాన్ని మరల్చుకోండి. మంచి వైపుకు దాన్ని మలుచుకుంటూ ఉండాలి. ఫస్టే మీరు చెప్పుకోండి. మీ యొక్క ఆ, ఏదైతే కోపము ఉన్నదో
51 తర్వాత అంటారు కదా, 51 అనేసి వన్ మే జానా చాయే. 51 సంవత్సరంగానే గృహస్థంలోకి వెళ్ళిపోవాలి, గృహస్థం నుండి వానప్రస్థానికి వెళ్ళిపోవాలి అని, గృహస్థాన్ని వదలాలి అని. బుద్ధితోటి వానప్రస్థానికి ముందే వెళ్ళిపోండి మీరు. అన్నిటినీ వదిలిపెట్టండి. బుద్ధితోటి వదిలిపెట్ట నేర్చుకోండి. ఏదైతే మరి చక్రాలు ఉన్నాయి అంటూ ఉంటారో, ఆ చక్రాస్ కాదు, మీ మనసు బుద్ధి సంస్కారాల్ని వాటి లోపల నుండి బయటికి తీయండి. అందుకే నేను చెప్తున్నాను, బుద్ధితోటి మీరు వదిలిపెట్టాలి, అంతేగాని స్థూలంగా కాదు. అంటే మీరు ఏదైతే అమరంగా కావాలి అనుకుంటూ ఉంటారో వాటిని వీటన్నిటిని వదిలిపెట్టడంతో అవుతారు. అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి, లేకపోతే అంతా బర్బాద్ అయిపోతూ ఉంటుంది. కరెక్టే కదా. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీకు అద్భుతమైన జ్ఞానము రోజు లైవ్ ద్వారా అనంతబాయి వినిపిస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే ఈరోజు పురుషార్థానికి సంబంధించిన ధారణా పాయింట్స్, మా దివ్య సందేశాలు, అనంతబాయ్ లైవ్ ప్రోగ్రామ్స్ తెలుగులో అనువదించబడి ఆ వీడియోలు, సాక్షి వెన్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ పరం శాంతి మోటివేషన్ వీడియోల ద్వారా మనకు జ్ఞానంను అందిస్తూ ఉన్నారు. మా కనెక్షన్లో ఉండండి. గృహస్థంలో ఉంటూ సాధించే విధి విధానాలు ఏదైతే బాపూజీ చెప్తూ ఉన్నారో వాటన్నిటిని ఫాలో చేయండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేయద్కే బేయద్ పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై.